వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చుద్ది, ఎవరు అవునన్నా కాదన్నా. ఓకే. చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు, అట్లా అని చెప్పి లేదు అంటానికి లేదుగా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారుగా. అలానే ఎన్ని నాన్సెన్స్ అన్నా, ఎవరు అన్ని అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ ఎలా ఉండబోతుంది. ఈవెన్ ఇఫ్ పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు, పిల్లలు ఉండొచ్చు, ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. తర్వాత న్యూమరాలజీ. పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా? ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి. పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా? పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే, లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి, ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అలానే సిగ్నేచర్ అనాలిసిస్, పామిస్ట్రీ చెయ్యి చూసి. చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను, చూసి వద్దులేమ్మా, లేదు వెళ్ళండి, ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అని చెప్పేవచ్చు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకోవడానికి అవకాశం ఉంది, అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేయచ్చు. కొంతమంది 2 రూమ్లే కట్టుకుంటారు, వాళ్ళ స్తోమతను బట్టి అలా కూడా చెప్పేయచ్చు. అలా చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు. అలానే మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారు, పెళ్ళి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. బాగుంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పిలిచే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని. ఓకే సార్. ఇన్ని చెప్పాలా, ఇంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు, బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో మీరు చేసిన చేంజ్ ఏంటి అండ్ ఒక సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోగలుగుతారా? ఒక పాప నర్సరాపేట, సార్ చదువుకున్న అమ్మాయి, డిగ్రీ అది అయిపోయింది, వివాహం జరిగి వివాహం డిస్టర్బ్ అయ్యి భర్త వదిలేసి చాలా ప్రాబ్లమ్స్ తోటి అమ్మాయి ఎట్లయినా అమ్మాయి లైవ్లీహుడ్ అమ్మాయి చూసుకోవాలి కాబట్టి ఆ అమ్మాయి గుంటూరు వచ్చి ఒక హాస్టల్లో 2000 రూపాయలు విలువ చేసే హాస్టల్లో, అంటే సపోజ్ అన్ని చోట్ల 5000 అనుకుందాం, ఎగ్జాంపుల్ 3000 అనుకుందాం ఆ రోజుల్లో. ఇది 10 years బ్యాక్ స్టోరీ. 3000 అయితే ఈ అమ్మాయి అంటే ఇక్కడ 2000 కూడా ఉంటుంది, అట్లా 2000 అట్లా స్టేజ్ని బట్టి కదా పేయింగ్. ఇక్కడ కూడా హైదరాబాద్లో మీకు అలా ఉంటాయి అనుకుంటా, ఒక చోట 7000 అయితే ఒక చోట 10,000, ఒక చోట 15,000 అలా ఉంటాయి హాస్టల్స్. అలా కాస్ట్ని బట్టి ఉంటుంది. అంటే అమ్మాయి నాకు చెప్పినటువంటి విషయం అనమాట. 2000 రూపాయల ఫీజు తోటి ఒక చిన్న ఒక ఇబ్బందికరంగా ఉన్నటువంటి హాస్టల్లో చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ తన జీవితాన్ని అట్లా భర్త మిస్ అయ్యి ఇట్లు అన్ని లైఫ్ అంతా మిస్ అయ్యి అలా అని చెప్పి జీవితాన్ని వదిలేయకూడదమ్మా.
అలా కష్టపడి బతుకుతూ చేస్తూ ఉన్నది. అమ్మాయి పేరు సరే మనం ఇక్కడ ప్రస్తావన ఎందుకు కానీ అలా కష్టపడుతూ ఉన్నటువంటి అమ్మాయి నా దగ్గరికి వచ్చిందంట. వస్తే నాన్న నీ పేరులోనే నెగిటివ్ ఉన్నది, ఈ పేరు ఇలా కాకుండా ఇలా మార్చుకోమ్మా, ఇలా కోర్స్ చేసుకో, నీ జాతక చక్రంలో కొంచెం ఫలానా కొంచెం దోషం ఉంది, రెమెడీస్ కూడా ఎంత 10 రూపాయలు 20 రూపాయలు రెమెడీసే చెప్తానమ్మా నేను. 2 eggs దానం చేయమన్నాను అనుకో, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ అనుకుంటా కదా, అంతే నాకు తెలిసినంతవరకు. 5 రూపాయలు 5 రూపాయలు అంటే 10 రూపాయలు అవుతుంది. అట్లా నేనేం పెద్దగా ఈ పూజలు చేయనుగా, నాకు రాదుగా పూజలు హోమాలు నాకు రావుగా, సో నేను చేయను కదా. చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను అనమాట. అలా చిన్న చిన్న రెమెడీస్ చెప్పి ఇలా చేసుకోమ్మా బాగా ఉంటుంది, నీ లైఫ్ అంతా సెట్ అవుతుంది, అంతా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో అంట నిన్న వచ్చి నన్ను కలిసి ఇలా మిమ్మల్ని 15 సంవత్సరాల క్రితం నేను ఇలా చాలా ప్రాబ్లమ్స్లో మిమ్మల్ని కలిస్తే మీరు ఇలా రెమెడీస్ చెప్తే ఇలా చేసి ఈ రోజున నేను విల్లాల్లో ఉంటున్నానండి. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్తుంటే ఆ మధ్యలో విల్లాలు ఉన్నాయంట. నేను విల్లాల్లో ఉంటున్నాను, నేను కారుల్లో తిరిగే స్థాయిలో ఉండి నేను ఇంత స్థాయికి వచ్చాను. నా కొడుకు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, మా అమ్మాయి డాక్టర్ అయింది. వాళ్ళ అమ్మని కూడా తీసుకొని వచ్చి అమ్మ చూసావుగమ్మా అని అంటే వాళ్ళ అమ్మాయి గురించి ఏదో అడుగుతా, ఇలా రెహమాన్ గారు చెప్తే అయిపోయిద్దమ్మా, నాకైంది కదమ్మా అని వాళ్ళ అమ్మతో మళ్ళీ ఇలా డిస్కషన్ ఇలా అనుకుంటూ, అంటే ఒక అసలు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి. అంటే నేను జ్యోతిష్యం చెప్పడం గొప్ప కాదు, న్యూమరాలజీ చెప్పడం గొప్ప కాదు, ఇలాంటి పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చి మేము ఇలా మీరు చేసినాక అమ్మాయి అదృష్టం, నాది కాదమ్మా, నేను అది కూడా నేను అంటలా, అమ్మాయి అదృష్టం. కానీ ఆ అదృష్టానికి దారి భగవంతుడు నా ద్వారా చూపించినందుకు ఒక బిడ్డ లాంటి ఒక అమ్మాయి మన ద్వారా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇలా భగవంతుడు చేశాడు, భగవంతుడే రెహమాన్ గారి దగ్గర పంపించాడు, ఇలా సక్సెస్ అయ్యానని ఏదో ఒక టైంలో చెప్పుకుంటారు కదా. అలా చెప్పుకొని అలా చేస్తున్నప్పుడు అలా మన ద్వారా అలా చేసుకొని చేయటం. అమ్మాయి ఇప్పుడు అదే ఏదో ఆన్లైన్ శారీస్ బిజినెసెస్ అనేవి ఉంటాయంట, దానిలో హయ్యెస్ట్ పీక్లో ఉండి అబ్బాయిని అమ్మాయిని బాగా సెటిల్ చేసి అలా చేసుకొని ఫైనాన్షియల్గా కూడా మంచి అత్యున్నతమైన స్థితిలో ఉండి అలా ఉంది. ఇలా ఎంతమంది సక్సెస్ అయ్యారంటే అంతమంది సక్సెస్ అయ్యారమ్మా. నేను అనేది రోజు బాధలు పడే బదులు రోజు ఫైనాన్షియల్ బాంబులు ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా పిల్లలు ఇబ్బందులు పడే బదులు ఒక్క ప్రయత్నం, మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ ప్రయత్నంలో ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకో, ఫీజు పోయిందిలే సరే పోనీలే అనుకోండి, సక్సెస్ అయ్యారనుకో వెళ్ళాల్లో ఉంటారు, కారుల్లో తిరుగుతారు, హైయెస్ట్ లైఫ్ అనిపిస్తారు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.